హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ పెసర పునుకులు పులుసు చేయబోతుందండి. ఇలా ఒకటిని 4 ముక్కల కింద కట్ చేసుకుంటే పులుసు బాగా పీల్చుకుంటుందండి. ఇలా కట్ చేసుకున్నానండి ముక్కల కింద. ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి నేను. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇప్పుడు నేను బెండకాయలు వేసుకుంటున్నానండి. అలాగే టమాటాలు చిన్న చిన్నవి 3 కట్ చేసుకున్నాండి, అవి కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. చిన్న మంటలో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నానండి. నిమిషాలకి బాగా మగ్గినాయండి. ఒకసారి కలుపుకొని చూసుకుంటే బెండకాయ బాగా మగ్గిందండి. పసుపు అలాగే కారం వేసుకోవాలండి. రుచి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటానండి. ఒక 5 నిమిషాలు ఇలాగ కలపాలండి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ముందు పెట్టుకున్న చింతపండు పులుసు 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. నీళ్ళు ఎక్కువే వేసుకోవాలండి. మనం పునుకులు వేస్తాం కదండి, వాటర్ ఎక్కువ పీల్చేస్తుందండి. దాని గురించి వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి. 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి బెండకాయ ఉడికేదాకా. ఒక 10 నిమిషాల తర్వాత అండి మనకి బెండకాయ బాగా ఉడికిందండి. ఇదిగోండి చూడండి, ఇలా నొక్కితే మెత్తగా అయిపోతుంది. లేత బెండకాయలు కాబట్టి బేగా ఉడికిపోయిందండి. ఇంత పలచగా ఉండాలండి మన పులుసుకి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి, 4 ముక్కల కింద కట్ చేసానండి. వీటిని వేయాలండి. ఇవి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ని. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడే జల్లుకోవాలండి మన కూరలో లాస్ట్లో. ఒకసారి నెమ్మదిగా కలపాలండి. కలిపి చిన్న మంటలో ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి. అంటే ఆఫ్ చేసిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోద్దండి. కలర్ మారింది కదండి, ఇప్పుడు అయిపోయినట్టే లెక్కండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా అయిపోయింది. మనం 10 నిమిషాల తర్వాత చూస్తే ఎలా అయిపోద్దండి. పునుకు కూడా బాగా ఉడికిందండి. టేస్టీ పునుకులు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి.